హలో ఆల్, వెల్కమ్ టు హెచ్వికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక సూపర్ హెయిర్ స్టైల్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. అదే బ్రైడల్ బన్ హెయిర్ స్టైల్. వెడ్డింగ్ నుంచి ఏ ఫంక్షన్స్కైనా హెయిర్ స్టైలిష్తో పని లేకుండా మన దగ్గర ఒక్క డోనట్ బన్ ఉంటే చాలు, ఈ హెయిర్ స్టైల్ని అయితే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం నార్మల్గా పాపట్ తీసుకొని 2 పార్ట్స్గా చేసుకోవాలి. అవి అలా వదిలేసి మిగిలిన హెయిర్ మొత్తాన్ని పోనీ వేసేసుకోవాలి. తర్వాత ఈ డోనట్ బన్ వేసుకోవాలి పోనీకి. ఇది ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతుంది ఆర్ ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్లో ఉంది. ఈ డోనట్ బన్ వల్ల మనకి బన్ చాలా బాగా వస్తుంది అండ్ థిన్ హెయిర్ కూడా బాగా థిక్గా తెలుస్తుంది. బన్ పెట్టుకునేసాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ని బన్ మీద వేసి ఒక రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం హెయిర్ని తిప్పుకుంటూ బన్కి యూ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. మనకి నార్మల్ పూల పిన్స్ కన్నా ఈ యూ పిన్స్ వల్ల ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ యూ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ ఈ బన్ చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ బన్ ఎక్కడ కనిపించకుండా ఈ ప్రాసెస్గా వేసుకోవాలి. మనం నార్మల్గా డోనట్ బన్ మీద హెయిర్ని రౌండ్గా వేస్తే కూడా ఒక హెయిర్ స్టైల్ వస్తుంది. బట్ ఇలా వేసుకోవడం వల్ల ఒక వెడ్డింగ్ లుక్ అనేది మనకు వస్తుంది. సో ఇలా రౌండ్గా చుట్టుకుంటూ టోటల్ బన్ మొత్తం కవర్ చేసుకుంటూ ఈ హెయిర్ స్టైల్ని అయితే వేసుకోవాలి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగైతేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది.
ఇలా మొత్తం చుట్టుకున్న ప్రాసెస్ అయిపోయాక మిగిలిన హెయిర్ని మనం 3 పాయల జడ అల్లుకుంటాం కదా, సో అలాగా మొత్తం రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ వేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఫైనల్ లుక్ చూస్తే వావ్ అనాల్సింది ఎవరైనా. మన ఛానల్లో 545 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టోటల్ వీడియో మీద 500 వ్యూస్ కూడా రావట్లేదు, అండ్ చూసిన కొంతమంది కూడా లైక్ చేయట్లేదు. సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను పైన ఐ కార్డ్స్లో అండ్ ఎన్ కార్డ్స్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలా మొత్తం మనం వేసేసాక ఫ్రంట్ 2 పార్ట్స్ని వదిలేసాం కదా ఫస్ట్లో, అవంతా ఫ్లిప్ చేసుకుంటూ మనం వేసుకున్న వెనక బన్ చుట్టూ వేసేసుకోవాలి 2 సైడ్స్లో. సైడ్ పాపటే కూడా తీసుకోవచ్చు మనము, ఎవరి ఫేస్ తగ్గట్టు వాళ్ళు. కొంతమంది స్ట్రైట్ ఇష్టపడతారు, కొంతమంది సైడ్ ఇష్టపడతారు. సో ఎవరికి ఎలా ఇష్టం ఉన్నా మనకి వేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ పాపడైనా మనం తీసుకోవచ్చు. చూడండి, చాలా థిన్ హెయిర్గా ఉండేది కదా, టోన్ నెక్ వల్ల ఎంత బాగా కనిపిస్తుందో. బయట మనకి ఎక్స్ట్రా బన్స్ కూడా హెయిర్కి సెట్ అయ్యేలాగా అమ్ముతారండి, బట్ ఆర్టిఫిషియల్ బన్స్ ఆర్టిఫిషియలే కదా. మనకి మీడియం హెయిర్ ఉండి హెయిర్ ఒకవేళ థిన్గా ఉన్నా కూడా ఈ డోనట్ వల్ల మన ఒరిజినల్ హెయిర్తోనే మనం ఇలా బన్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్స్ బన్ కన్నా. నా దగ్గర ఈ ఫ్లవర్స్ షేప్లో ఉండే గుండు పిన్స్ ఉన్నాయి, సో నేను దీన్ని డెకరేషన్ లాగా వాడుతున్నాను. నార్మల్ హెయిర్ కన్నా ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల ఏదైనా ఫంక్షన్స్కైనా మనకు ఒక లుక్ అనేది వస్తుంది. ఒక టోటల్ లుక్ చూసారంటే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఫస్ట్ నార్మల్ హెయిర్ ఉండేదానికన్నా ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ అయితే. ఇవి ఫ్యాన్సీ షాప్స్లోనే చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. నా దగ్గర ఈ వేడి ఉండిందండి ముత్యాలది, సో అది బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి సెట్ చేశాను. చూడండి, లుక్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి మీరు ఓవరాల్ లుక్ అయితే చూడండి, చూపిస్తాను ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్గా మనమే ఏ హెయిర్ స్టైల్స్తో పని లేకుండా మనమే వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది